ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము. యెరూషలేము పట్టుబడుట. సిద్కియా యూదాను పరిపాలించు కాలము 9వ ఏడు 10వ నెలలో బబులోనియా రాజుకు నెబుకద్నెజరు సర్వసైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. సిద్కియా రాజు పరిపాలనా కాలము 11వ ఏడు 4వ నెల 9వ దినమున శత్రువులు నగర ప్రాకారములను ఛేదించిరి. యెరూషలేము పట్టుబడినప్పుడు బబులోనియా రాజు ముఖ్యాధికారులెల్లరూ వచ్చి మధ్యద్వారమునొద్ద కొలువుదీర్చిరి. వారు నేర్గల్ షరేసర్, సంగర్నేబో, సర్సేకీము మరియొక నేర్గల్ షరేసర్లు. సిద్కియా రాజును అతని యోధులను ఈ ఉదంతమును చూచి భయపడి రాత్రిలో నగరము నుండి పారిపోయిరి. వారు రాజోద్యానము గుండా వెళ్ళి 2 ప్రాకారముల మధ్య గల ద్వారమును దాటి యొర్దాను లోయ వైపునకు వెళ్ళిపోయిరి. కాని బబులోనియా సైనికులు వారిని వెన్నాడిరి. సిద్కియాను యెరికో మైదానమున పట్టుకొని హమాతు మండలములోని రిబ్లా నగరమున విడిది చేయుచున్న నెబుకద్నెజరు చెంతకు కొనిపోయిరి. అచట ఆ రాజు సిద్కియాకు శిక్ష విధించెను. రిబ్లా నగరమున బబులోనియా రాజు సిద్కియా చూచుచుండగనే అతని పుత్రులను చంపించెను. అతడు యూదా అధికారులను కూడా మట్టుపెట్టించెను. తదనంతరము అతడు సిద్కియా కన్నులను పెరికించెను. అతనిని బబులోనియాకు కొనిపోవుటకుగాను గొలుసులతో బంధించెను. బబులోనియా సైన్యము రాజప్రాసాదమును ప్రజల గృహములను కాల్చివేసి నగర ప్రాకారములను పడగొట్టెను. సైన్యాధిపతి అయిన నెబూజరదాను నగరమున మిగిలియున్న వారిని, తన పక్షమున చేరిన వారిని బబులోనియాకు బందీలనుగా కొనిపోయెను. అతడు పొలము పుట్రలేని నిరుపేదలను కొందరిని యూదాలోనే యుండనిచ్చెను. వారికి భూములు, ద్రాక్ష తోటలిచ్చెను. ఇర్మియాకు విముక్తి. నీవు ఇర్మియాను వెదకి అతనిని ఆదరింపుము. అతనికి హాని చేయవలదు. అతడు అడిగినదెల్లా చేసిపెట్టుమని బబులోనియా రాజగు నెబుకద్నెజరు తన సైన్యాధిపతి అయిన నెబూజరదానునకు ఆజ్ఞ ఇచ్చెను. కనుక నెబూజరదాను ఉన్నత అధికారులకు నెబూషస్బాను, నేర్గల్ షరేజరు మరియు బబులోనియా రాజు ఇతర అధికారులు అందరూ కలిసి నన్ను ప్రాసాదావరణమునందలి చెర నుండి విడిపించిరి. వారు నన్ను షాఫాను మనుమడును అహీకాము కుమారుడు గెదల్యాకు ఒప్పగించిరి. నన్ను సురక్షితముగా ఇంటికి చేర్చు పూచీని అతనికి ఒప్పగించిరి. కనుక నేను మా జనుల మధ్య నివసించితిని. ఎబెద్మెలెకును గూర్చి దైవోక్తి. నేనింకను ప్రాసాదపు ఆవరణలోని చెరలో బంధింపబడి ఉండగానే ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నీవు వెళ్ళి ఎబెద్మెలెకుతో ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను పూర్వము చెప్పినట్లే క్షేమమునుగాక వినాశమును ఈ నగరము మీదికి రప్పించెదను. ఈ కార్యము జరిగినప్పుడు నీవే చూతువు. ఆ దినమున ప్రభువునైన నేను నిన్ను కాపాడుదును. విరోధులు నీవు భయపడు వారికి నిన్నప్పగింపరు. నేను నిన్ను రక్షింతును. నీవు కత్తివాత పడవు. నీవు నన్ను నమ్మితివి కనుక బ్రతికి బయటపడెదవు. ఇది ప్రభువునైన నా వాక్కు. 40వ అధ్యాయము. ఇర్మియా విముక్తి, గెదల్యా దగ్గర వసించుట. సైన్యాధిపతి అయిన నెబూజరదాను రామా వద్ద నాకు బంధ విముక్తి కలిగించిన తరువాత ప్రభువు నాకు తన వాక్కుని వినిపించెను. యూదా, యెరూషలేముల నుండి బబులోనియాకు బందీలుగా కొనిపోబడిన ప్రజలతో పాటు నన్నును బంధించి అచటికి తీసుకొనిపోయిరి. ఆ సైన్యాధిపతి నన్ను ప్రక్కకు కొనిపోయి ఇట్లనెను, నీ దేవుడైన ప్రభువు ఈ దేశమునకు వినాశము దాపురించునని చెప్పెను. ఇప్పుడు తాను చెప్పినట్లే చేసెను. మీరు ప్రభువు మాట మీరి పాపము కట్టుకొంటిరి కనుక ఇదెల్లా జరిగెను. నేనిప్పుడు నీ చేతుల నుండి సంకెళ్లను తొలగించి నిన్ను విడిపించుచున్నాను. నీవు నాతో బబులోనియాకు రాగోరెదవేని రమ్ము, నేను నిన్ను పరామర్శింతును. కాని
నా వెంట బబులోనియాకు వచ్చుటకు ఇష్టపడవేని నిర్బంధమేమీయూ లేదు. ఇంత విశాలమైన దేశమున్నది, నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళవచ్చును. ఆ మాటలకు నేను మౌనము వహించుటను చూచి నెబూజరదాను మరలా ఇట్లనెను, నీవు షాఫాను మనువడును అహీకాము కుమారుడు గెదల్యా వద్దకు పొమ్ము. బబులోనియా రాజు అతడిని యూదా నగరములకు పాలనాధిపతినిగా నియమించెను. నీవతని చెంతకు పోయి మీ ప్రజల నడుమ వసింపవచ్చును, లేదేని నీ ఇష్టము వచ్చిన చోటికి పొమ్ము. ఇట్లు చెప్పి అతడు నాకొక బహుమతిని ప్రయాణమునకు భోజనమునిచ్చి నా దారిన నన్ను సాగనంపెను. నేనంతటా మిస్పాలోనున్న గెదల్యా వద్దకు వెళ్ళి అతడితో కలిసి యూదాదేశమున మిగిలియున్న ప్రజల నడుమ వసించితిని. రాష్ట్రాధిపతి గెదల్యా. కొందరు యూదా అధికారులను సైనికులను బబులోనియులకు లొంగలేదు. వారు బబులోనియా రాజు గెదల్యాను రాష్ట్రాధికారినిగా నియమించునని వినిరి. బబులోనియాకు బందీలుగా వెళ్ళని వారికిని నిరుపేదలకును అతనిని అధికారిని చేసిరని తెలుసుకొనిరి. కావున నెతన్యా కుమారుడు ఇష్మాయేలు, కారేయా కుమారుడు యోహానాను, తన్హొమెతు కుమారుడు సెరాయ, నెటోఫా నివాసి ఏఫయి కుమారులు, మాకా నివాసి యోసాన్య తమ అనుచరులతో కలిసి మిస్పాలోనున్న గెదల్యా చెంతకు వచ్చిరి. గెదల్యా వారితో, నేను మీకు ప్రమాణము చేసి చెప్పుచున్నాను, మీరు భయపడకుడు, బబులోనియులకు లొంగిపోవుటకు వెనుకాడకుడు. ఈ నేల మీద స్థిరపడి బబులోనియా రాజును సేవింపుడు, మీకు మేలు కలుగును. నా మట్టుకు నేను మిస్పాయందు వసింతును. బబులోనియులు ఇచటికి వచ్చినప్పుడు వారికి మీ తరపున ప్రతినిధిగా ఉందును. మీరు ద్రాక్షరసమును పండ్లను ఒలీవు తైలమును చేకూర్చుకొని మీరు స్వాధీనము చేసుకున్న గ్రామములలో వసింపవచ్చుననెను. మోవాబు, అమ్మోను, ఎదోము మరియు ఇతర దేశములలోనున్న యూదులు బబులోనియా రాజు కొందరు ఇశ్రాయేలీయులను యూదాలో నుండనిచ్చినని వినిరి. అతడు గెదల్యాను రాష్ట్రాధికారినిగా చేసిననియూ తెలిసికొనిరి. కనుక వారు తాము చెల్లా చెదరయ్యున్న దేశముల నుండి యూదాకు తిరిగి వచ్చి మిస్పాయందున్న గెదల్యా చెత్తకు చేరిరి. అచట ద్రాక్ష సారాయమును పండ్లను విస్తారముగా ప్రోగు చేసుకొనిరి. గెదల్యా హత్య. అటు తరువాత యోహానాను బబులోనియులకు లొంగని దండుల నాయకులు మిస్పాయందున్న గెదల్యా చెంతకు వచ్చి, అయ్యా, అమ్మోను రాజు బాలీసు నిన్ను వధించుటకు గాను నెతన్యా కుమారుడు ఇష్మాయేలును పంపెను. ఈ సంగతి నీకు తెలియదా అనిరి. కాని గెదల్యా వారి మాటలు నమ్మలేదు. అంతటా యోహానాను గెదల్యాతో రహస్యముగా, నేను వెళ్ళి ఇష్మాయేలును చంపుదును. అతనినెవరు చంపిరో జనులు గుర్తింపజాలరు. అతడు నిన్ను హత్య చేయనేలా? నీవు గతించినచో నీ చుట్టూను చేరియున్న యూదులెల్లా మరలా చెల్లాచెదరవుదురు. యూదాలో మిగిలియున్న వారెల్లా నశింతురనెను. కాని గెదల్యా, నీవిట్టి పని చేయకుము, నీవు చెప్పు సంగతి నిజము కాదనెను. యూదీతు గ్రంథం 10వ అధ్యాయము. యూదీతు హోలోఫెరెనసు శిబిరమున. యూదీతు ఇశ్రాయేలు దేవునకు ప్రార్థనము చేసి ముగించిన పిదప నేల మీద నుండి లేచి తన దాసిని పిలిపించెను. ఆమె విశ్రాంతి దినముల యందును ఉత్సవ దినముల యందును తాను వాడుకున్న గదిలోనికి వెళ్ళెను. అచట తాను తాల్చియున్న గోరెను విధవా వస్త్రములను తొలగించెను. స్నానము చేసి విలువగల అత్తరులు పూసుకొనెను. శిరోజములను చక్కగా దువ్వుకొని ఒక పట్టీతో కట్టుకొనెను. తన భర్త మనచి జీవించియున్నప్పుడు తాను ఉత్సవ సమయములలో ధరించు సొగసైన ఉడుపులను తాల్చెను. కాళ్లకు చెప్పులు తొడుగుకొనెను. దండలు, గాజులు, ఉంగరములు, కమ్మలు మొదలైన సొమ్ములు పెట్టుకొనెను. ఆ అలంకరణముల వలన చూపరులకు
మిగులు సుందరముగా కనిపించెను. ఆమెను చూచిన వారికి ఎవరికైనాను ఆమె మీద మనసు పోక మానదు. యూదితు ద్రాక్షాసారము పోసిన తోలు తిత్తిని, చమురుతో నింపిన కూజాను దాసి చేతికిచ్చెను. ఇంకను ఆమె వేయించిన యవధాన్యమును, ఎండిన అత్తిపండ్లతో చేసిన మోదకములను, శుద్ధిని పాటించి తయారు చేసిన రొట్టెలను ఒక సంచిలో పెట్టెను. ఆ వస్తువులనన్నిటినీ జాగ్రత్తగా మూటకట్టి దాసి చేతికిచ్చెను. యూదితు ఆమె దాసియు తమ ఇంటిని విడిచి నగర ద్వారము చెంతకు వచ్చిరి. అచట ఉజ్జియా మరియు నగర నాయకులకు కాబ్రిసు, కార్మిసు ద్వారమునకు కావలి కాయుచుండిరి. వారు క్రొత్త వస్త్రములు తాల్చి చక్కగా అలంకరించుకొని వచ్చిన యూదితు సౌందర్యమును చూచి ముగ్ధులైరి. వారు ఆమెతో, అమ్మా, మన పితరుల దేవుడైన ప్రభువు నిన్ను దీవించి నీ యత్నమును సఫలము చేయునుగాక. నీవు ఇశ్రాయేలీయులకు గౌరవమును, యెరూషలేమునకు కీర్తిని చేకూర్చిపెట్టుదువుగాక అనిరి. ఆ మాటలకు యూదితు శిరము వంచి దేవునికి నమస్కారము చేసెను. ఆమె వారితో, ద్వారము తెరచి నన్ను బయటికి పోనిండు, నేను మీ కోరికలను సాధించి తిరిగి వత్తుననెను. ఆ నాయకులు యువకులను ద్వారము తెరువ ఆజ్ఞాపించిరి. యూదితును ఆమె దాసియు నగరమును దాటి వెడలిపోయిరి. ఆమె కొండను దిగి లోయను దాటి వెళ్ళిపోవచుండగా పురజనులు ఆమె వైపే చూచుచుండిరి. అటు తరువాత యూదితు వారి కంటికి కనిపింపదయ్యను. ఆ స్త్రీలు లోయగుండా నడుచుచుండగా అచట విడిది చేయుచున్న సైనిక బృందము వారినాపెను. వారు యూదితును, నీవేజాతి దానవు? ఎచ్చట నుండి వచ్చుచున్నావు? ఎచ్చటికి వెళ్ళుచున్నావు అని అడిగిరి. ఆమె, నేను హెబ్రీయుల ఆడపడుచును. మా ప్రజలు మీ చేతికి చిక్కి నాశనమగుదురు కనుక నేను మా జనుల నుండి పారిపోవచున్నాను. నేను మీ సేనాధిపతి హోలోఫెర్నసు నొద్దకు వెళ్ళి అతనికి విశ్వసనీయమైన సమాచారము కొంత వినిపింపవలయును. అతడు తన సైనికులలో ఒక్కరిని కూడా కోల్పోకుండానే ఈ పర్వత సీమనంతటిని జయించు మార్గమును చూపింతునని చెప్పెను. ఆ సైనికులు యూదితు పలుకులు ఆలించుచు ఆమె సౌందర్యమును చూచి విస్మితులైరి. వారు, నీవు స్వయముగా మా సైన్యాధిపతిని చూడవచ్చితివి కనుక నీ ప్రాణములు దక్కినవి. మా సైనికులు కొందరు నిన్ను సైన్యాధిపతి గుడారమునకు తీసుకుని పోవుదురు. నీవు అతనిని చూచి భయపడనక్కరలేదు. నీవు మాతో చెప్పిన విషయములనే అతనికి నీ చెప్పుము, అతడు నిన్ను తప్పక ఆదరించును అనిరి. అంతట వారు 100 సైనికులను పిలిచి యూదితును ఆమె దాసిని హోలోఫెర్నసు గుడారమునకు తీసుకుని పొండని ఆజ్ఞాపించిరి. యూదితు వచ్చినదన్న వార్త శిబిరం అంతటా ప్రాకిపోయెను. ఆమెను చూచుటకు గాను సైనికులు గుడారముల నుండి గబగబా వచ్చుచుండిరి. ఆమె హోలోఫెర్నసు గుడారము దాపున నిలుచుండి అతని దర్శనము కొరకు వేచియుండెను. అంతలో చాలామంది సైనికులు వచ్చి ఆమె చుట్టూను మూగిరి. వారామె సౌందర్యమునకు పరవశులై ఇశ్రాయేలీయులు ఎట్టివారో అని ఆశ్చర్యపడజొచ్చిరి. ఇంతటి అందగత్తులు గల జాతిని మనం అలక్ష్యము చేయుట ఎట్లు? మనము వారిలో ఒక్కరిని మిగులనీయక అందరినీ మట్టు పెట్టవలయును. లేదేని వారు లోకమంతటిని లొంగదీసుకొందురని తమలో తాము గుసగుసలాడుకొనిరి. అంతటా హోలోఫెర్నసు అంగరక్షకులు సేవకులు వచ్చి యూదితును అతని గుడారమునకు కొనిపోయిరి. అప్పుడు హోలోఫెర్నసు పాన్పుపై విశ్రమించియుండెను. దానిమీద ఒక తెర వ్రేలాడుచుండెను. ఆ తెరను పట్టుతోనూ బంగారు పోగులతోనూ నేసి పచ్చలతోనూ విలువగల రత్నములతోనూ అలంకరించియుండిరి. సేవకులు యూదితు వచ్చినదని తెలియజేయగా అతడు పడక మీద నుండి లేచి గుడారము వెలుపలికి వచ్చెను. బంటులు అతని ముందట వెండి దివిటీలు పట్టిరి. యూదితు
వారెదుటికి రాగా హోలోపెర్నెసును అతని సేవకులను ఆమె సౌందర్యమును చూచి నిశ్చేష్టులైరి. ఆమె సాష్టాంగపడి హోలోపెర్నెసునకు నమస్కారము చేసెను. అతని బంటులు ఆమెను పైకి లేవనెత్తిరి. 11వ అధ్యాయము. యూదితు మొదటిసారి హోలోపెర్నెసును కలుసుకొనుట. హోలోపెర్నెసు యూదితుతో, ఓ స్త్రీ, ధైర్యము వహింపుము, నన్ను చూచి భయపడవలదు. లోకాధిపతి అయిన నెబుకద్నెజరునకు సేవలు చేయువారినెవరిని నేనేనాడును శిక్షించి ఎరుగను. ఇప్పుడైనను కొండలలో వసించు మీ ఈ జాతివారు నన్ను చులకన చేసి ఉండరేని నేను వారి మీద పోరు తలపెట్టి ఉండను. వారు తమ్ము కట్టుత్రాళ్ళు తామే తెచ్చుకొనిరి. కాని నీవిప్పుడు వారిని విడనాడి మా యొద్దకేల వచ్చితివి? ఇచ్చటికి వచ్చుట వలన నీ ప్రాణములను దక్కించుకొంటివి. ఇక భయపడకుము. ఈ రాత్రికి మేము నిన్ను కాపాడుదుము. ఇక మీదటను నీకెట్టి హాని కలుగదు. ఇచట నీకెవరును కీడు చెయ్యరు. మా ప్రభువైన నెబుకద్నెజరు దాసులందరికి వలె నీకును గౌరవాదరములు లభించుననెను. యూదితు అతనితో, ఏలిన వారు నేను మాటలాడుటకు సెలవు దయచేయుడు. తమరి దాసురాలి పలుకులాలింపుడు. నేనెట్టి అబద్ధములను చెప్పను. తమరి దాసురాలి సలహాను పాటింతురేని దేవుడు మీ ద్వారా ఒక మహత్తర కార్యమును సాధించును. అప్పుడు ప్రభువు తలపెట్టిన పని నెరవేరును. నేను లోకాధిపతి అయిన నెబుకద్నెజరు రాజు ప్రాణము మీద బలము మీద ప్రమాణము చేసి చెప్పుచున్నాను. సమస్త ప్రజలను అదుపులోనికి తెచ్చుటకు ఆ ప్రభువు మేము పంపెను. మీ పరాక్రమము వల్ల ఒక్క నరులే కాదు, వన్యమృగములను, పెంపుడు జంతువులను, పక్షులను కూడా ఆ రాజునకు విధేయులు అగుచున్నవి. మీ సామర్థ్యము వలన ఆ రాజునకు అతని సామ్రాజ్యమునకును అభ్యుదయము చేకూరుచున్నది. మేమెల్లరమును ఏలిన వారి తెలివితేటలను కూర్చి వింటిమి. అసిరియా సైన్యమంతటిలోనూ సామర్థ్యము, అనుభవము, చాకచక్యమునను తమరిని మించిన సైన్యాధిపతి లేడని లోకమంతయు ఎరుగును. బెతూలియా ప్రజలు అకియోరు ప్రాణములు కాపాడిరి. అతడు తాను మీ మంత్రాలోచన సభలో ఏమి చెప్పినదియు మాకెరిగించెను. ప్రభు, అకియోరు చెప్పినది నిజమే కనుక తమరు అతని మాటలను చులకన చేయరాదు. అతని సందేశము నమ్మదగినదియే. మా ప్రజలు దేవుని ధిక్కరించి పాపము చేసిననే తప్ప ఎవరుడు వారిని జయింపజాలరు. అయినను ఇప్పుడు ఏలిన వారికెట్టి ఆటంకము గాని అపజయము గాని కలుగబోదు. మా ప్రజలకిప్పుడు చావు మూడినది. వారు పాపమునకు లొంగిరి. పాపము చేసినప్పుడెల్లా వారు ప్రభువు కోపమును రెచ్చగొట్టుదురు. బెతూలియా ప్రజలు సేకరించి ఉంచుకొనిన ఆహారమంతయు అయిపోయినది. వారి నగరమున నీరు కూడా లేదు. ఇప్పుడా జనులు తమ పశుల మందలను చంపి తిననున్నారు. ఇంకనూ వారు ధర్మశాస్త్రము నిషేధించిన ఆహారమును కూడా భుజింపనున్నారు. వారు తమకు పండిన పంట నుండి 10వ పాలుగా దేవునికి అర్పించిన గోధుమలను, ద్రాక్ష సారాయమును, ఒలీవు తైలమును ఆరగింప నిశ్చయించుకొనిరి. కాని ఇవి పవిత్రమైన భోజన పదార్థములు. యెరూషలేమున దేవుని అర్చించు యాజకులు మాత్రమే వారిని భుజింపవచ్చును. సామాన్య జనులు వారిని ముట్టనైనా ముట్టరాదు. యెరూషలేము పౌరులిట్టి నిషిద్ధ వస్తువులను భుజింప మొదలెడిరి. కనుక మా పట్టణము వారును యెరూషలేమునకు దూతల నంపిరి. ఆ దూతలచటి మహాసభ సభ్యుల నుండి ఈ నిషిద్ధ వస్తువులను భుజించుటకు అనుమతిని పొందివత్తురు. వారు తిరిగి రాగానే మా ప్రజలు ఈ వస్తువులను సేవింతురు. అట్లు సేవింపగానే వారెల్లరూ మీ చేతికి చిక్కుదురు. ఈ సంగతి తెలియగానే నేను మా జనుల నుండి పారివచ్చి తిని ఏలిన వారికి ఒక ముఖ్యమైన పనిని చేసి పెట్టుటకు ప్రభువు నన్నిచ్చటకు పంపెను. అది ఏమియో తెలుసుకొనినప్పుడు
లోకములోని జనులెల్లరూ విస్తుపోవుదురు. తమ దాసునైన నేను భక్తురాలను, స్వర్గాధిపతి అయిన దేవుని రేయింబవళ్ళు సేవించుదారను. నేనిచ్చటనై ఏలిన వారి శిబిరమున వసింపగోరెదను. నేను ప్రతిదినము రాత్రి వెలుపలి లోయలోనికి పోయి దేవుని ప్రార్థించవత్తును. మా ప్రజలు పాపము కట్టుకొనగనే దేవుడు నాకు తెలియజేయును. వారు పాపము చేయగనే నేను వచ్చి తమరికి విన్నవింతును. వెంటనే ప్రభువుల వారు సర్వ సైన్యముతో పోయి వారి మీద పడవచ్చును. అప్పుడు ఇశ్రాయేలీయులు మిమ్మెదిరింపజాలరు. నేను ఏలిన వారిని యూదయ మండలముల గుండా నడిపించుకొని పోవుదును. మిమ్ము యెరూషలేమునకు కొనిపోయి ఆ నగర మధ్యమున రాజుగా అభిషేకింతును. అప్పుడు ప్రభువుల వారు సొంత కాపరిని కోల్పోయిన గొర్రెల మందను వలె ఆ జనుల నెల్లరిని చెల్లాచెదురు చేయవచ్చును. ఇక ఒక కుక్క కూడా తమరిని చూచి మొరుగుటకు వీలుండదు. దేవుడు నాకీ సంగతిని ముందుగానే తెలియజేసెను. ఇప్పుడు ప్రభువుల వారికి ఈ సమాచారమును అందించుటకతడు నన్నెటకు పంపెనని చెప్పెను. హోలోపెర్నసు అతని సేవకులు యూదుతు పలుకులను మెచ్చుకొనిరి. వారామె తెలివితేటలను మెచ్చుకొనుచు, ఇంత అందగత్తె, ఇంత మాటకారితనము గల మహిళ ప్రపంచము నందెందైనా కలదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. హోలోపెర్నసు ఆమెతో, మాకు విజయమును చేకూర్చిపెట్టుటకును మా ప్రభువైన నెబుకద్నెజరును ధిక్కరించిన వారిని సర్వనాశనము చేయుటకును దేవుడు నిన్ను ముందుగా మా చెంతకు పంపెను. నీవందగత్తెవు, నేర్పుతో మాటలాడగల దానవు కూడా. నీవు చెప్పినట్లే చేయుదువేని నేనును మీ దేవుని పూజింతును. నీ మటుకు నీవు నెబుకద్నెజరు రాణివాసమున వసించుచు జగత్ ప్రసిద్ధిని పొందవచ్చుననెను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. అన్యుని తప్పు కప్పియుంచువాడు మన్నన పొందును, ఆ తప్పును వెల్లడి చేయువాడు మిత్రులను విడదీయును. మూర్ఖుడు 100 దెబ్బలు కొట్టినను నేర్చుకొనలేని అంత వివేకశీలి ఒక్కసారి మందలించినంతనే నేర్చుకొనును. దుష్టుడు తిరుగుబాటునకు పూనుకొనును కనుక క్రూరదూత వాని వద్దకు వచ్చును. పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటినైనా సమీపింపవచ్చు, కాని మూర్ఖతతో తిరుగాడు మూడుని సమీపింపరాదు.